హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మార్చి 1న అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే మనకు 1 మంత్ కంప్లీట్గా వస్తుంది. ఒక్క రూపాయి కూడా చాలామంది స్టూడెంట్స్కి అకౌంట్లో అమౌంట్ జమ కాలేదని అయితే బాధపడుతున్నారు. ఈ చాలామంది అయితే అడుగుతున్నారనమాట, ఎప్పట్లో పడుతుంది అన్న దానిపైన అయితే. సచివాలయాల వరకు అయితే ఈరోజు అయితే ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. ఎప్పట్లో పడచ్చు అన్న దానిపైన అయితే ఒక అంచనా రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం గైస్. ఇకపోతే ఎవరికైతే అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదో ప్రతి ఒక్కరైతే వీడియోని వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే గైస్, జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి 4వ విడత అమౌంట్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మంత్లో అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా బటన్ నొక్కినప్పటికీ ఒక స్టూడెంట్ కూడా అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదు. కాకపోతే మనకు లాస్ట్ వీక్ నుంచి అయితే వరుసగా డిస్టిక్ వైజ్ అయితే పడుతూ వచ్చాయన్నమాట. ఫైనల్గా చూసుకున్నట్లయితే మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా అయితే 4వ విడత అప్పటికైతే కంప్లీట్ కావడం అయితే జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి అనగా మనకు విద్యా దీవెన మొదటి విడత అమౌంట్ అనేది మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ వీక్లోనే, అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. అంచనా వేసుకుంటే గైస్ మనకు ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్కి అయితే అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదు. కాకపోతే సచివాలయాల్లో అడుగుతుంటే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి అయితే అకౌంట్లో అమౌంట్ అనేది జమ అవుతుంది అని అయితే మనకు అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ కూడా మీకు అకౌంట్లో 1 రూపాయి కూడా అమౌంట్ పడుకుంటే ఒకసారి కామెంట్ చేయండి.